బడ్జెట్ చూసాము. గతంలో ఏదో కొంత రిలీఫ్ వస్తాయని చెప్పేసి ఆశించారు, ఏదో ఫస్ట్ బడ్జెట్లో ఇచ్చారు. ప్రస్తుతం మన బడ్జెట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఎలాంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కనిపించడానికి ఏముంది, ఆల్రెడీ బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, ఇంక కనిపించింది దాంట్లో వెతుక్కోవడమే. వెతుక్కుంటే దాంట్లో ఏంది లేదు. ఎందుకు ఇంకా ఎంత అంటే పోలవరం డబ్బులు ఇచ్చారు. ఏంటి డబ్బులు ఇచ్చేది? పోలవరం కట్టేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. దానికి 5,000 కోట్లు ఇచ్చాం. ఇట్లా ఎన్ని 5,000 కోట్లు ఇస్తా పోతారు వీళ్ళు గవర్నమెంట్కి. కనుక ఇప్పుడు నేను ఆశించా పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వం కడుతుంది అని చెప్తుంది అనుకున్నా నేను. అది కాకుండా 5,000 కోట్లు ఇచ్చాం. ఆ తర్వాత ఇంకో దానికి ఏదో 3,000 కోట్లు ఇచ్చాం. అమరావతికి అప్పుడు గతంలో ఇచ్చారు, ఇప్పుడు అసలు అది కూడా 3,000 కోట్లు ఇచ్చాం. స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన డబ్బుల్లో మొన్న ప్రకటించిన 11,000 చిల్లర్లో మేము బ్యాంకుల అప్పులు కట్టేస్తాం, ఏదో వాడేస్తాం. ఈ కొత్తగా ఏం వచ్చింది దాంట్లో ఏంది లేదు. నేనేం ఆశించా అంటే నిజంగానే ఈ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా అయిపోయింది దీన్ని కాపాడేసినాము అంత మాడుతుంటే ఈ బడ్జెట్లో ఏదైనా ఈ దీనికోసం డెడికేటెడ్ ఇస్తారేమో, మైన్స్ ఇస్తారేమో అనుకున్నా నేను. గవర్నమెంట్ ఏదో మైన్స్ ఇవ్వాల్సింది, అది ఎవరు కొనేది కాదు కదా. అవన్నీ ఏమి లేవు. ఇంకా రాజధాని గురించి మీకు తెలియదు ఏం కాదు, అప్పులు ఎన్ని మాట్లాడినా అప్పులే అవి. అసలుకి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనుకునేది ఏంటంటే, ఆ రోజున శివరామకృష్ణ కమిటీ వచ్చిన రోజున అందరూ ఒప్పుకున్నారు కదా వీళ్ళంతా. బహుశా బీజేపీ ఆపేస్తుందేమో అనుకున్నా నేను. అనుకుని ఒక రీథింకింగ్. నా డిమాండ్ ఈ మధ్య కొత్తగా అనిపిస్తుంది. మొన్న చూసిన తర్వాత గుంతలు నీళ్ళని చూసిన తర్వాత మళ్ళీ రీథింక్ చేయాలనిపిస్తుంది. ఏమి రీథింక్ చేయాలి వీళ్ళు చేసి ఒకసారి రాష్ట్ర ప్రజల అభిప్రాయం అడగండి. వివిధ ప్రాంతాల్లో లేదంటే ఒక రెఫరెండం లాంటిది పెట్టండి. ఏ ప్రాంతంలో పెడతాం ఆ ప్రాంతంలో పెడదాం. రాయలసీమ హక్కుదారులం మేమే కదా, రాయలసీమ వాళ్ళం హక్కుదారులం. మేము మాకు డిమాండ్ చేసే అధికారం ఉంది, అడిగే హక్కు మాకుంది. మీరు మాతేం మాట చెప్పకుండా మీరు ఎక్కడెక్కడో మాడుకున్నారు. బ్యూటిఫుల్ విశాఖపట్నాన్ని ఇంకా డెవలప్ చేయండి, డబ్బులు ఖర్చు పెట్టి ఒక న్యూయార్క్ సిటీ లాగా డెవలప్ చేయండి. ఎక్కడ రాజధాని ఉంటే బాగుంటుంది జాగా ఉంటే అక్కడ పెట్టండి. ఎవరు వద్దన్నారు? వద్దన్నామా? అట్లాగే లేని ప్రాంతానికి రెండో రాజధాని లాంటిది ఇవ్వండి, లేకుంటే మన కర్ణాటక లాగా ఇవ్వండి. కనుక ఇవన్నీ ఏమి లేవు ఇక్కడ దాంట్లో. అసలుకి పోనీ గ్రాంట్ ఏదన్నా వస్తుందా? గ్రాంట్ కదా ఇవ్వాల్సింది. ఈ సూపర్ 6 పథకాలు ఉన్నాయి. ఈ సూపర్ 6 పథకాలు అనేది కూటమి యొక్క ప్రామిసెస్. అంటే బీజేపీ ప్రామిస్ కూడా దాంట్లో. బీజేపీ అసలు వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ ఫోటో లేదు, వాళ్ళు పట్టుకోవడానికి కూడా వాళ్ళు అంగీకరించలేదు. అంటే వాళ్ళు అప్పుడే చెప్పేసినట్టున్నారు కదా. సంబంధం లేదు, కలిసి ఉన్నారు కదా, కూటమిలో అయితే ఉన్నారు. మాట్లాడతారే. ఇప్పుడు నాకు ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకున్నా అంటే అవుతుందా? ఓకే, కాదు కదా. కాబట్టి కలిశారు, ఉన్నారు, మంత్రి పదవులు పంచుకున్నారు, ఎమ్మెల్యేలు పంచుకున్నారు, ఎంపీలు పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా ఆఖరికి నరేంద్ర మోడీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చంద్రబాబు నాయుడు గారు పొగిడే నేపథ్యంలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మీరు బీజేపీ వాళ్ళు పట్టుకోలే అంటే ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టో ఎవరు అమలు చేయాలా? ప్రభుత్వమే కదా. పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో ఎవరు అమలు చేయాలా? కూటమే కదా. మళ్ళీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కూడా కూటమే కదా. వీళ్ళంతా తప్పించుకునే మాటలు, మనల్ని బ్లఫ్ చేయడానికి ఉపయోగపడే మాటలు తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ముగ్గురు కలిసి కూర్చొని నరేంద్ర మోడీతో ఇదో ఈ సూపర్ 6 మర్యాద పోతుంది, మనకి అమలు చేయలేకపోతా ఉన్నాం. మేము అప్పుడు సత్యదూరమైన మాటలు మాట్లాడి వాగ్దానాలు చేసినాం. ఆ రోజున మీరు 50,000 కోట్లు 47,000 కోట్లు డబ్బులు ఇస్తే మీ పేరు మీదే మీ బొమ్మ వేసి, ఈ మధ్య బీజేపీలో కొత్త మాట, మోడీ బొమ్మ లేదా, మోడీ బొమ్మ లేదా ఇచ్చి మోడీ బొమ్మ వేసి, బాబు గారి బొమ్మ వేసి, పవన్ కళ్యాణ్ బొమ్మ వేసి, పురంధేశ్వర గారి బొమ్మ వేస్తే ఇచ్చి వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం వేసి పంచమను. ఎవరో తిన్నారు. అవి లేకుండా దృష్టి గలది దీర్ఘవాయువులాగా ఏదంతా ఇది ఆడ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా వచ్చింది లేదు. వస్తుందా? అసలు హోప్ ఉందా? లేదే కదా, అయిపోయింది. ఇంకా మనకి అంటే ఏమన్నా దాంట్లో మళ్ళీ యాక్సెసరీ దాని ఇంకో బడ్జెట్ ఇస్తారు అక్కడ. దాన్ని ఏమంటారు అంటే పేరు మంచి పేరు ఉంటుంది, అన్నెసరీ ఏదో ఉంటుంది. దాంట్లో కూడా వెళ్ళేం బెటరు. వీళ్ళు బహుశా వీళ్ళు పోయి అడిగితే గట్టిగా వీళ్ళు అడిగితే ఎందుకు అడిగితే చేస్తారే కొద్దిగా వస్తుంది తెలియదు. మరి రాజధాని లేదు, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ లేదు, రాయలసీమకు దిక్కే లేదు, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ లేదు. మరి ఏమీ లేకుండా ఇంక లేని తెచ్చింది ఏంది? పన్నుల్లో వాటా. అది ఎవరున్నా వస్తుంది, ఏం చేసినా వస్తుంది లెక్కల ప్రకారం. గవర్నమెంట్ పరిధిలో ఏముంటే వస్తాయి. అది పన్నుల వాటా కదా. మరి పన్నుల వాట తెచ్చి మేము డబ్బులు తెచ్చినాం అనుకుంటే ఎట్లా?
ఇప్పుడు పథకాలకి సార్, పథకాలు ప్రధానంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత 100% ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు, వీళ్ళు చేయలేదు. సో ఇప్పుడు వీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఆ వాల్యూ తెలుస్తుంది అనుకోవచ్చా జనాలకి? డెఫినెట్గా ఉమ్, ఒక సౌకర్యం పొందిన వాళ్ళు ఆ సౌకర్యం లేకుండా పోతే అర్థమవుద్ది కదా. ఉమ్, కొద్ది రోజులు ఫ్యాన్ మెయిల్లో ఊరికే ఉండొచ్చు, ఉమ్, ఇలా అర్థ తర్వాత అట్లా ఉండదు కదా. ఉమ్, ఆ తర్వాత ఖచ్చితంగా ఆకలేస్తుంది. ఎంతసేపు హీరో పేరు చెప్పి సినిమాలు ముందు ఎగిరినా ఉమ్. ఇంటికి వచ్చినాక ఆకలేస్తుంది కదా. కడుపు అయితే నిండాలి కదా. అన్నం అయితే అన్నం పెట్టాల్సిందే కదా. ఉమ్, అన్నము మాలాగా రాగి ముద్దో ఏదో తినాల్సిందే కదా. ఉమ్, 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 జనానికి అర్థమవుతుంది. నేను చూస్తూ ఉన్నాను, ఉమ్, విలేజెస్లో కూడా చూస్తూ ఉన్నాను. అంటే అప్పుడు సరే గుడ్ ఆర్ బ్యాడ్, దట్ ఇస్ నాట్ మై డిస్కషన్, పీపుల్ విల్ డిస్కస్ దట్. ఉమ్, కాకపోతే ఆ రోజున వాళ్ళ కోసం పనిచేసే మనుషులు ఉన్నారు. ఉమ్, ఉమ్, మంచిగా పని చేస్తారా లేకపోతే చెడుగా పనిచేస్తారు. మనిషి పనిచేసే మనుషులు ఉన్నారు. ఉమ్. ఈ దాని ఏమంటారు, రేషన్ అంతా ఇంటి దగ్గర పోయేది, వాలంటీర్ల ద్వారా లేదంటే వాళ్ళ ద్వారా ఇంటికి పంపించేవాళ్ళు. పోయేది మొత్తం మీద. పెన్షన్లు కూడా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిచ్చేవాళ్ళు. సో ఖచ్చితంగా అది జనాలు ఆలోచిస్తారు కదా. ఆలోచన ఎట్లా ఉంటారు, 100% ఆలోచిస్తారు. ముసలి వాళ్ళు, వృద్ధులు వాళ్ళు వెళ్ళి ఆఫీసుల దగ్గర నుంచొని ఇబ్బంది పడే పరిస్థితులు అయితే లేవు గత 5 ఏళ్లలో. ఆలోచిస్తూ ఉన్నారు. ఆ తర్వాత నేను ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంది. నేను సచివాలయ వ్యవస్థలో నేను అనుకునేది ఏంటంటే, ఆ రోజు అనుకునేది అప్పట్లో నేను పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అంటే ఈ సచివాలయ వ్యవస్థ ఇస్ గుడ్ కాదు, దీన్ని సర్పంచ్కి పెట్టుకొని అనుసంధానించాలి. సర్పంచ్లకు అటాచ్ చేసి, ఎందుకంటే సర్పంచ్ అనేవాడు అక్కడ లోపల ఎన్నుకోబడ్డవాడు. ఈ గ్రామీణ గాంధీ కోయిన గ్రామ రసవాజు అంటే అతను యాక్టివ్గా ఉండాలి. సో ఇచ్చి చేస్తే మంచిది అది. సో సంథింగ్ మేము ఇంకో సమానం చెప్తాం పోనే మాట కాకుండా ఆ గ్రామానికి సమానం చెప్పేదమ్మా. నేను అన్ని వ్యవస్థలని కూడా గ్రామానికి సమానం చెప్పాలని కోరుకుంటాను. టీచర్లు కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు కూడా. సో ఇట్లా జనాలు దే ఆర్ ఫీలింగ్ దట్, అనుమానం ఏం లేదు. ఈ రోజున జనాలు ఆఫ్టర్ 6-7 months దే ఆర్ ఫీలింగ్ వాట్ దే ఆర్ లూస్ట్. అర్థమైంది.